తెలంగాణలో హీరో నాగార్జున వర్సెస్ హైడ్రా ఫైట్ సినిమా ట్విస్టులను తలపిస్తోంది. ఒకవైపు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఉదయమే 200 మంది పోలీసులు బుల్డోజర్లతో ఎన్ కన్వెన్షన్ సెంటర్ కు వెళ్లిపోయారు. కరెంటు తీసేయించారు. ఇక కూల్చివేతలు మొదలు పెట్టారు. అందులో కనీసం సామాన్లు కూడా సర్దుకునే ఛాన్స్ కూడా ఇవ్వలేదు. తెల్లారక ముందే కేవలం 2 గంటల్లోనే ఎన్ కన్వెన్షన్ నేలమట్టమైపోయింది. కానీ ఆగమేఘాల మీద తెలంగాణ హైకోర్టుకు వెళ్లిన నాగార్జున స్టే ఇవ్వాలని కోరారు. ఆయన తన లాయర్ ద్వారా నేను కష్టపడి సంపాదించిన సొమ్ముతో కట్టుకున్న ఆస్తి అని హైకోర్టుకు చెప్పారు. నాటి సర్వే ప్రకారం నేను కొన్నాను. 2010 నుంచి 2012 వరకు దీని నిర్మాణం పూర్తయింది. కానీ ఆ తర్వాత ప్రభుత్వం మాకు నోటీసులు జారీ చేసింది. చెరువు సరిహద్దుల్లోకి వచ్చి కట్టారని మాకు నోటీసులు జారీ చేశారు. కానీ ఈ భూమి మీద 3-4 సర్వే రిపోర్ట్లున్నాయి. మేము ఆనాడే హైకోర్టును ఆశ్రయించాం. ఇప్పుడు 9 కోట్లు డిపాజిట్ గా కట్టి ప్రభుత్వ ఆరోపణలు నిరూపిస్తే తమ నిర్మాణానికి తగిన మార్పులు చేసుకుంటామని మాకు అవకాశం ఇవ్వాలని ధర్మాసనాన్ని కోరారు నాగార్జున తరపు లాయర్. దీంతో